ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా కలాకండ్ని ఎలా తయారు చేసుకోవాలో బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు మనం పాలు గిన్నెలో పోసుకొని 1/4 లీటర్ పాలు పోస్తున్నాను నేను. సిమ్లోనే బాగా మరిగించుకోవాలి. దగ్గరుండి చూసుకోవాలి, పొంగకుండా కలుపుతూ ఉండాలి. మీగడ కట్టినప్పుడు మీగడని కలుపుకుంటూ ఆ పాలల్లో బాగా కలుపుకుంటూ కంటిన్యూగా ఈ గరిటెతో కలపడం వల్ల అడుగు పట్టదు. చుట్టూ ఉన్న మీగడ కూడా ఈ గరిటెతో తీయడానికి ఉపయోగపడుతుంది. పాలు మరిగి దగ్గర అవ్వడానికి టైం పడుతుంది. దగ్గరుండి కంటిన్యూగా కలపాలి. హై ఫ్లేమ్లో పెడితే చూసుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే పొంగిపోతాయి. చూడండి, పాలు మరిగి కొంచెం లెవెల్ తగ్గుతున్నాయి. కొంచెం పైకి ఉండేవి మరిగి ఇంకా కొంచెం చిక్కబడతా ఉన్నాయి. ఇంకా బాగా చిక్కబడాలి పాలు. దగ్గరికి కోవాల అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. చూడండి, పాలు పైన గీత వరకు పోసాను. కొంచెం అడుగుకి వెళ్ళాయి, చిక్కబడ్డాయి పాలు. ఇంకా దగ్గరికి మరగాలి ఈ పాలు. అలా కంటిన్యూగా కలపడం వల్ల పాలు గిన్నెకి అతుక్కోకుండా ఉంటాయి. అంచులను అతుక్కున్న కోవాని తీసుకొని మళ్ళీ ఆ పాలల్లో కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూగా. పాలు చూడండి, గరిటెకి అంటుకొని చిక్కగా కనబడుతున్నాయి. మనం దీన్ని చప్పని కోవాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దగ్గరికి అయితే కోవా, పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే స్వీట్ కోవా అవుతుంది. మనం ఏమైనా స్వీట్స్ అవి తర్వాత హల్వా అవి చేసుకున్నప్పుడు ఇది వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మనం కలకండ చేస్తున్నాం కదా, ఇంకొంచెం మరిగితే ఇంకా దగ్గర పడే స్టేజ్కి వచ్చేస్తుందండి. ఇప్పుడే బాగా కలుపుకొని మరిగించుకోవాలి. చూడండి, గరిటె పెట్టి కలిపినప్పుడు గరిటెకి చిక్కగా అంటుకుంటుంది కదా. ఇప్పుడు పంచదార వేసుకోండి. నేనైతే బెల్లం కూడా వేసుకోవచ్చు, నేనైతే పంచదార వేస్తున్నాను. పంచదార వేసాక పంచదార కరిగి మళ్ళీ కొంచెం పలచబడినట్టు అవుతుంది. మళ్ళీ కొంచెం దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడే అడుగు పట్టే స్టేజ్కి వచ్చేది. బాగా కలుపుకోండి. దగ్గర పడిపోయింది చూడండి ఫ్రెండ్స్. కలకండ రెడీ అయ్యింది. బాగా కలుపుకోండి, అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అడుగు పట్టదు. కలకండ పూసలాగా బయటకు ఉన్నట్టుగానే ఉంటుంది. చూడండి, చాలా బాగా కనబడుతుంది చూడడానికి. కలకండ రెడీ. దీన్ని చల్లారించుకున్న తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే ఆరెంజ్ కలర్, ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను. వేయడం వీడియో తీయలేదు. మన దగ్గర ఏమన్నా చిన్న షేప్ బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్స్లో వేసుకొని ఇలాగా రెడీ చేసుకోవడమే. చూడండి, చూడడానికి బయటకు ఉన్నట్టుగానే ఉన్నాయి కదా. చాలా నీట్గా, అందంగా బయటకు ఉన్న స్వీట్స్ లాగే ఉన్నాయి. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. షేప్ కూడా బాగా వచ్చాయి కదా. చూడడానికి అచ్చం బయట నుంచి తెచ్చినట్టుగానే ఉన్నాయి. పిల్లలకైతే బాగా నచ్చినవి స్వీట్స్. పిల్లలు చూసిన వెంటనే అమ్మ ఎక్కడేవి ఇవి, బయట నుంచి తీసుకొచ్చారా డాడీ అని అడిగారు. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.